దేవుడు చేసిన ఉపకారాలలో మనం ఏది కూడా మరిచిపోవద్దని కీర్తనాకారుడైన దావీదు తెలియచేస్తాడు. దేవుడు ఈ 31 రోజు తన విశేషమైన కనికరం చొప్పున మనల్ని ఆయన రెక్కల మాటున భద్రపరిచాడు. ఈ మాసమంతా దేవుడు మన పట్ల కృప చూపెడుతూ వచ్చాడు. దేవునికి మనం ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పినా ఆ రుణం తీరదు. ఆ రుణము అట్లా ఉండవలసిందే. పిల్లరా, ఈరోజు దేవుడు తన ప్రశస్తమైనటువంటి మాటల ద్వారా మనల్ని దర్శించబోతూ ఉన్నాడు కనుక చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిస్తే మనం బహుగా ఆశీర్వదించబడతాము. మనకున్న ప్రతి కొదువులు కొరతలు దేవుడు తన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. ప్రభు ఏం చెప్పాడంటే, మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతికితే మీరు ఏది కోరుకుంటారో అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. నిజంగా దేవుడు మనకు ఎప్పుడు ఎలాంటి సహాయము కావాలన్నా దేవుడు చేస్తాడు. సమయోచితమైన సహాయం దేవుడు మనకు చేస్తాడు. అనేక సార్లు మన జీవితాల్లో కూడా బ్రతుకుతామనే నమ్మకం లేని పరిస్థితులు అనేకమైనవి ఎదురైనప్పుడు కూడా దేవుడు ఏదో ఒక విధంగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనం ఎక్కడ ఆగిపోలేదు, సాగిపోతూనే ఉన్నాం దేవుని కృపలో. బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, నువ్వు నీరు కట్టిన తోటలా ఉబుకుచుండు ఊటలా ఉంటావు. హల్లెలూయా. నీరు కట్టిన తోట ఎప్పుడు పచ్చగా ఉంటుందండి. ఎంత నీరు నువ్వు బావిలో తోడినా కొత్త ఊట వస్తూనే ఉంటుంది. ఎప్పుడు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. దేవుడు నీకు తోడుగా ఉండి నీవు చేసే ప్రతి పనిలోనూ దేవుని యొక్క ఆశీర్వాదం ఉండటం ద్వారా నువ్వు అన్నిట్లో విజయం పూనుకుంటావు, అన్నిట్లో విజయం పొందుకుంటావు. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. దావీదు అంటున్నాడు, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. మనం మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం. వారు ఒకవేళ చేస్తే చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. కానీ దావీదు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడట. మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. దేవుడు మన జీవితాల్లో అనేక మేళ్ళు చేస్తాడు, చేయకుండా విడిచిపెట్టడు. సొలొమోను దేవుని సన్నిధిలో, ప్రభువా నాది చిన్న వయసు, ఇన్ని వేల లక్షల మందికి మంచి చెడ్డలు చెప్పటానికి నాకు వయసు సరిపోదు, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం దయచేయమని దేవుణ్ణి అడిగినప్పుడు సొలొమోను అడిగిన కోరిక దేవునికి నచ్చిందట. నువ్వు వెండినైనా బంగారమునైనా దీర్ఘాయుష్నైనా శత్రువుల మీద జయాన్నైనా నువ్వు అడక్కోకుండా నా ప్రజల యొక్క యోగక్షేమాల గురించి నువ్వు విచారిస్తున్నావు గనక నీకు జ్ఞానంతో పాటు నువ్వు అడిగిన అడగకపోయిన సమస్తాన్ని నేను నీకు ఇస్తానని సొలొమోనుకి దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. మనం అడుగుదానికంటే, ఊహించుకున్న దానికంటే మనకు దేవుడు అత్యధికముగా ఇవ్వగలడు, చేయగలడు. తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత తీర్చే దేవుడు మనకున్నాడు. మనము దేని మీద ఆశ పెట్టుకోవాలి అంటే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. అందుకని దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నాకున్న బాధలన్నిటిలోనూ నాకు నెమ్మది కలుగు చేస్తూ ఉంది. తలనొప్పిగా ఉందనుకోండి, మనం ఏమనుకుంటాము, జండు బామన్నా రాసుకుందాం అనుకుంటాం, లేకపోతే తలనొప్పి టాబ్లెట్ ఏమైనా వేసుకుందాం అనుకుంటాం కదా. దేవుని బిడ్డల కంట బాధలు ఎక్కువైనప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు ఏం చేయాలంటే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలంట.
దేవుని యొద్దకు, దేవుని వాక్యం యొద్దకు రావాలట. ఎందుకు రావాలంటే నీ వాక్యము కదా నన్ను బ్రతికించేది. నాకున్న బాధలన్నిట్లో ఒక బాధ కాదు, 2 బాధ కాదు, 3 బాధలు కాదు, అన్ని బాధల్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈరోజు బాధలు లేని మనుషులు ఎవ్వరూ లేరండి. వాక్యం తెలియజేస్తుంది, పైకి నవ్వుచుండెనను హృదయములో దుఃఖముండక మానదు. నీవు నేను నవ్వినంత మాత్రాన మనకు బాధలు లేవని కాదు, కష్టాలు లేవని కాదు. పైకి నవ్వుచుండెనను హృదయములో దుఃఖముండక మానదు. ఎవని దుఃఖము ఎవని బాధ వాని హృదయానికే తెలుసుద్ది. అందరి మనసులను అందరి హృదయాలను ఎరిగిన దేవుడు మన దేవుడు. నీవు కూర్చుండుట నిల్చుట తలంపు నీ మనసులో పుట్టక మునిపే, పెదవుల నుండి బయటికి రాక మునిపే దేవునికి తెలుసు. దేవునికి తెలియదంటూ ఏది లేదు. ఆయన సెలవు లేకుండా మన తలలో ఒక వెంట్రుకైనను రాలి నేలను పడదనే సత్యాన్ని మీరు గ్రహించండి. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నాడట. ఎందుకు అంటే దేవుని వాక్యమే బ్రతికించేది, మనకు కలిగిన బాధలన్నిటిలో నుంచి మనల్ని విడిపించేది. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి కూడా దేవుని వాక్యం అంత అవసరం. శరీరానికి సంబంధించిన ఆహార పదార్థాలన్నీ కూడా మనం కొనుక్కొచ్చుకుంటాం, ఉన్నా తెచ్చుకుంటాం, లేకపోయినా తెచ్చుకుంటాం, బ్రతకాలి కాబట్టి. మరి దేవుని వాక్యాన్ని మరి వినకపోతే ఆత్మీయంగా మనం చచ్చిపోయిన వారం అవుతాము. నీ ఆత్మ జీవింపజేయబడాలంటే, నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, గౌరవించాలి, దేవుని వాక్యానికి లోబడాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి మాట వలన బ్రతుకుతాడట. దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి, దేవుని మాటలు మనకు నెమ్మదినిస్తాయి. హల్లెలూయా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఎంతకాలం అంట దుఃఖం కలిగేది? కొంచెం. ఈ దుఃఖము, ఈ కష్టాలు, ఈ శ్రమలు మనకు కావాలంట. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవునికి శ్రమలు పొలానికి ఎరువు లాంటివి అంట. ఎరువు వేయకపోతే పంట పండదు. అలాగే క్రైస్తవులకి, దేవుని ఆత్మ కలిగిన వారికి శ్రమలు రాకపోయినా మనం ఆత్మీయంగా బలం పొందుకోలేము. ఎప్పుడైతే మనకు శ్రమలు వస్తాయో ఆ శ్రమలు మనకు మేలే చేస్తాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయవు. దావీదు అంటాడు, శ్రమ పొందక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు శ్రమ పొందటం నాకు మేలాయను. శ్రమ పొందటం మనకు మేలు. శ్రమలు మనకు మేలే చేస్తాయి కానీ కీడేమీ చెయ్యవు. ఎందుకంటే శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అవుతావు, చేతగాని దాని అవుతావు. సుఖ దుఃఖములను దేవుడు జతపరిచాడట. భార్య భర్తలను ఎలాగైతే జతపరిచాడో సుఖాన్ని దుఃఖాన్ని కూడా దేవుడు జతపరిచాడు. దేవుడు కలుగు చేసే ప్రతిదీ మంచిది అయినప్పుడు కష్టాలు చెడ్డవని మనం ఎలా చెబుతాం? ప్రతి విశ్వాసికి కూడా శ్రమలు రావాలి, శ్రమలు వస్తాయి. ఇంకో చోట అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయట. ఎలాంటి శ్రమలు? అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయట. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. శిష్యుల మనసులను దృఢపరచి
విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను మనం అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఉందా? ముందు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క విశ్వాసాన్ని దృఢపరచాలి. మనం ఒక ఇంటిని ఉన్నదానిలోనే గట్టిగా కట్టుకుంటాం. అలాగే మనం కూడా విశ్వాస విషయంలో దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. శిష్యుల విశ్వాసములను దృఢపరచి విశ్వాసమందు మనం నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు చెప్పండి, శ్రమలు వస్తాయా రావా? వస్తాయా? వస్తాయని దేవుడే చెప్పాడు. అనేక శ్రమలు వస్తాయి. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి శ్రమలు వచ్చినాయో లేదో చూద్దామా? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవముల యందు ఎప్పుడు అంగీకరించారంట? వాళ్ళు బాగున్నప్పుడు కదంట. వాళ్ళకు చాలా ఉపద్రవాలు, చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో వారు ఉన్నప్పుడట దేవుని సేవకులు వాక్యం చెప్పినప్పుడంట వారు అంగీకరించారట. దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఎప్పుడు? మీరు గొప్ప ఉపద్రవములో ఉన్నప్పుడు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. చూసారా? వాళ్ళకి చాలా ఉపద్రవాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. అయినా వారు ప్రభువును చూశారు, ప్రభు బిడ్డలను చూశారు, దేవుని మాటలను అంగీకరించారు, వాక్యానుసారంగా నడుచుకున్నారు. చూడండి, శ్రమలు వస్తాయని ప్రభు చెప్పాడు, ఉపద్రవాలు వస్తాయని కూడా ప్రభు చెప్పాడు. భూమి మీద మనకు ఆస్తులు పెరుగుతాయని ప్రభు చెప్పలే. భూమి మీద మనం బ్రతికుండగానే ఒక చక్కని తీర్మానం చేసుకోవాలి. పౌలు గారు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను ప్రభు కోసం బ్రతుకుతాను, నాకేవేవి లాభకరములై ఉన్నవో అవన్నీ కూడా క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాడట. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై సహనంతో ఆయన పరిగెత్తుతున్నాడట. ఎక్కడ దాకా పరిగెత్తుతున్నాడంటే గురి యొద్దకు పరిగెత్తుతున్నాడు. గురి లేని వాడిగా కాదు, గురి యొద్దకు పరిగెత్తుతున్నాడు. ఎక్కడి వరకు గురి అంటే పరలోకానికి చేరాలనే గురి. అమ్మా, మీరు ఏదన్నా ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎక్కడి దాకా అంటే, అమ్మ అద్దంకి దాకా వెళ్తున్నాను, లేకపోతే నర్సరావుపేట దాకా వెళ్తున్నాను, లేకపోతే చిలకలూరుపేట దాకా వెళ్తున్నానని చెప్తారు. కానీ దేవుని బిడ్డలకు గురి ఏంటి? పరలోకం. ఎక్కడి వరకు నడవాలి మనం? పరలోకం చేరే అంత మటుకు మనం నడవాలి. గురు యొద్దకు పరిగెత్తాలి. మనం గురి లేని వారంగా ఉండకూడదు, గురి యొద్దకుగా మనము. ఎందుకంటే మనము మన ప్రభువుని గుర్తెరిగాం. ఆయన మనల్ని సమస్తమైనటువంటి దుష్టత్వం నుంచి, దుర్నీతి నుంచి, పాపపు బంధకాల నుంచి విమోచించాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడినా. చూసారా ఎంత చక్కని మాట? నేను నమ్మిన నా దేవుడు నాకు తెలుసు, నేను సిగ్గుపడినా. అప్పులు ఉన్నాయనా, సమస్యలు ఉన్నాయని సిగ్గుపడాలా? చాలామంది ఈ లోకంలో ఎదుటివారు మన గురించి ఏమనుకుంటారా అని ఆలోచిస్తూ బతుకుతూ ఉంటారు. ఇక వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో. మన కుటుంబంలో జరిగేది పక్క మనిషికి తెలియకూడదు అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకు? సిగ్గు. చూడు, వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, వారు తిట్టుకుంటున్నారు అని జనానికి జడిసి భయపడి
జనం ఏమో అనుకుంటారో అని బతికే వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను శ్రమలు అనుభవించుచున్నాను, నేను చాలా శ్రమలను అనుభవించుచున్నాను. ఎందుకు అంటే నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడినా. ప్రభు వైపే చూడాలి. ఈ విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారెవరు కూడా తల దించుకోరు. దేవుడు అన్నాడు, మీరు సమస్త జనముల కంటే హెచ్చించబడతారు. మీరు ఇతరులకు చెప్పేవారుగా ఉంటారు కానీ చెప్పించుకునేవారుగా ఉండరు. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. మీరు పైవారుగా ఉంటారు కానీ క్రిందివారుగా ఉండరు. మీ జీవితాలలో మీకు ఏదో కొన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురైపోయినాయి అని మీరు ఒకవేళ సిగ్గుపడుతున్నారేమో, నిరుత్సాహపడుతున్నారేమో, నీరసిల్లుతున్నారేమో. ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ప్రభువుకు మీరు తెలుసు. పౌలు గారు అదే అంటున్నాడు తిమోతితో, ఈ హేతువు చేత నేను శ్రమలో అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడినా. ఆ దేవుడు నన్ను సిగ్గుపడనీడు. చూసారా? విశ్వాసం ఉండాలి. మనకేముండాలి? విశ్వాసం ఉండదు. నన్ను నేను కాపాడుకోవటం కాదు, నన్ను దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. నన్ను నేను ఎంతవరకు కాపాడుకోగలుగుతాను? నా కుటుంబాన్ని నేను ఎంతవరకు కాపాడుకోగలుగుతాను? నా భార్య బిడ్డలను నేను ఎంతవరకు కాపాడుకోగలుగుతాను? దేవుడు కాపాడాలి. బైబిల్ తెలియచేస్తుంది, నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. ఇది మొదలుకొని యెహోవా నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడుతాడు. నీకు ప్రమాదం రాకోకుండా, నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకోకుండా, మనుషుల వలన కలుగు భయం నీకు రాకోకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. జిగటగల దొంగ ఊబి అక్కడ నేలలాగానే ఉంటుంది, తెలియకుండానే ఆ ఊబిలో పడిపోతాం. ఆ ఊబి చాలా లోతయింది, దానిలోకి దిగిపోవడమే తప్ప పైకి రావటం ఉండదు. జిగటగల ఊబి అని మనకు తెలిసి కాలేస్తామా, తెలియక కాలేస్తామా? తెలిసి కాలేస్తామా? తెలియక కాలేస్తాం. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన ఊరిలో నుండి, నాశనకరమైనటువంటి తెగుల నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే నేను నమ్మిన నా దేవుడు ఎవరో నాకు తెలుసు. అందుకనే నేను ఇన్ని శ్రమలను నేను అనుభవిస్తున్నాను. నన్ను నేను కాపాడుకోవట్లా, నన్ను దేవుడు కాపాడుతున్నాడు. నా కాలు జారునని నేను అనుకునే సమయానికి నా ప్రియుడు నన్ను హత్తుకుంటూ ఉన్నాడు. నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. నాశనకరమైనటువంటి తెగుల నుండి, నాశనకరమైనటువంటి జిగటగల దొంగ ఊబి నుండి, వేటకాని ఉరిలో నుండి, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించి ఏ తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగమునకైనను నేను భయపడకుందును. ఎందుకంటే దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దేవుడు నన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు గారు ఏం చెబుతున్నాడంటే, ఇందువల్ల మీరు ఆనందించుచున్నారు కానీ, దేవుడు మనల్ని కాపాడుతాడని ఆనందించుచున్నారు కానీ, అవసరమును బట్టి నానా విధములైన శోధనలు వస్తాయట మనకి. ఈ శోధనలు మంచివా కావా అంటే మీరు ఏం చెప్తారు? విసిగిస్తూ ఉంటారు. చెప్పింది ఎనరిక, మనసులో నెమ్మది లేకుండా చేస్తారు. నలుదిక్కుల నుండి వస్తారు. ఏదో ఒక కారణంతో మన మనసును పాడు చేస్తూనే ఉంటారు. వారికి చెప్తే అర్థం కాదు. మరి అదే శోధన అంటే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. ఎవరంట? శోధన సహించువాడు ధన్యుడు. ఎన్ని శోధనలు మనం సహిస్తే అంత ధన్యులమే. అది ఎలా వస్తుందో చెప్పలేను. ఎవరికో ఒకరి ద్వారా శోధన వస్తూనే ఉంటుంది. శోధన అంటే భరించలేని మాట. అది ఏంట్రా నన్ను శోధిస్తున్నావు, ఏంటి ఈ బాధలు, నాకు
ఏంటి శోధనలు నాకు, ఏంటి కష్టాలు నాకు, మనశ్శాంతి లేదు, కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు, రోజు వెంబడి రోజు, రోజు వెంబడి రోజు, నెలమ్మటి నెల నాకు అన్ని కష్టాలే వస్తున్నాయి, మనశ్శాంతి లేదు నాకు అని చాలాసార్లు మాటి మాటికి మనం అనుకుంటూ ఉంటాం. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, శోధన సహించువాడు ధన్యుడు. దాన్ని సహించాలంట, దాన్ని ఓర్చుకోవాలంట. ఓపిక అనేది చాలా అవసరం మనిషికి. ఓర్పు ద్వారా చాలా ద్రోహ కార్యాలు జరగకుండా అవుతాయంట. బైబిల్లో ఒక మాట ఉంది, ధనవంతుడు దురుసుగా సమాధానం చెబుతాడట, పేదవాడు బ్రతిమాలుకుంటాడట. ఆ బ్రతిమాలుకుంటున్నాడు అంటే అతనికి ఓర్పు ఉందని అర్థం, అతనికి సహనం ఉందని అర్థం.